మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి మంగళవారం రోజున రాత్రికి 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏకాదశి పూట శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు. చాలా చక్కగా కలిసి రావడానికి, చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కేవలం 5 రూపాయల బిళ్ళనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజా గదిలో సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి. అలా దేవుడి ముందు దీపం పెట్టి దానిలో ఒక మిరియపు గింజను మరియు చిన్న బెల్లం ముక్కను వేయండి. ఈ దీపం చక్కగా మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపును పూజగదిలో పెట్టుకోవటం వలన, పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. ఈ పసుపును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో 5 లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి. అలానే దూర ప్రయాణాలు చేయకండి. ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి, ఇంకొంతమందికి కలిసి రావు. కాబట్టి చేయకపోవటమే మంచిదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు. ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది, తగ్గదు. అలానే ఈరోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండుకోకూడదు. టమాటాలను కూడా వండి తినకూడదు. అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మీరు చేయకండి. అలానే ఈరోజు మీరు పాలు పెరుగుతో పాటు పసుపు చింతపండును మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ళను ఇంటికి మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత రాత్రి సమయంలో ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారానికి 4-5 రూపాయల బిళ్ళలు కావాలి. అప్పును తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడడానికి, అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అప్పులు అనేవి ఉండవు. నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. అంతటి స్టేజ్లో మనం ఉండడానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందుకే 5 రూపాయల బిళ్ళను తీసుకొని ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అందులో 1/2 స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి. పసుపు కుంకుమ ఈ 2 కలపాలన్నమాట. నీళ్లు కలిపి మనం చక్కగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. అంటే మనము పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో అలానే ఈ పసుపును కుంకుమను కలిపేసి ఆ మిశ్రమంలో ఈ 5 రూపాయల కాయిన్ని వేయాలి. 5 రూపాయల బిళ్ళలు ఈ పసుపు మిశ్రమంలో ఇంకిపోవాలి, అందులోకి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉండేలాగా తీసుకోండి. మరీ కొద్దిగా తీసుకోకండి, కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమ తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి.
అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి. ఇలా ఏకాదశి పూట 5 రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత 4-5 రూపాయల బిళ్ళలు కుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పు తీరే మార్గాలు తెలియాలి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అనేసి చెప్పుకొని ఆ తర్వాత ఆ 4-5 రూపాయల బిళ్ళలు కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి. వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటే చాలా మంచిది. అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. అలానే కాకుండా మన సంపద పెరుగుతుంది. మనకు చక్కటి ఐశ్వర్యం, అలానే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చుకునే మార్గాలే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరే పొందే అవకాశం ఉంటుంది. ఒక రాత్రంతా కూడా ఆ కాయిన్ను మన ఇంట్లో ఉంచటం వల్ల అయితే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి. అప్పటికి పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది. పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. లేదంటే గట్టి పడట్లేదంటే కనుక సింపుల్గా 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. తీసేసుకొని ఆ మిశ్రమం ఉంది కదా, అది పారే నీటిలో కానీ లేదంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసేసుకోండి, సరిపోతుంది. 5 రూపాయల బిళ్ళలు మాత్రం దానం చేయొచ్చు, లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు. హుండీలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అప్పు తీరుతుంది, అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది. అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా ఏకాదశి పూట ఇలాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం, ఐశ్వర్యము అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు ఈ పరిహారాలు చేసుకుంటే మనకు ఇంకా తిరుగుండదు. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. వెంటనే 1 కోటి రూపాయల అప్పునైతే తీర్చుకోలేము. కాకపోతే మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. దారులు అనేవి మనకు తెలుస్తాయి. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే మన అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన ఆ తల్లే మనకు ఇస్తుంది. కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది. స్టక్ అయిపోతూ ఉంటాయి, రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ఆ డబ్బు కూడా మన దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. అలానే ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, అమ్మిన డబ్బుతో కూడా మనం అప్పును తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది రాత్రి సమయాల్లో చేయాల్సిన పరిహారం. పగటి పూట కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు చేసుకున్నా ఒక రాత్రి ఆ మిశ్రమం మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది. అద్భుతం మనం చూస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయత్నించండి. ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు, అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదా, అంటే ఎవరికైనా సరే మనం డబ్బు ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు పోగొడుతూ ఉంటారు, తిరిగి డబ్బు ఇవ్వరు, డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి డబ్బును కూడా మనము రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. ఇలా మనకు 2 విధాలుగా కూడా ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా 4-5 రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులన్నిటిని కూడా తీర్చుకుని ఆనందంగా జీవించండి. చైత్రశుద్ధ ఏకాదశికే కామదా ఏకాదశి అని పేరు. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు. దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఇది పాపాలను హరిస్తుంది. ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయంనకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు.
అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణాలలో వినిపిస్తుంది. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి? దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు. లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారింది. లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి పుండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు. ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గుహ వలె ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది. ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచనం ఎలా అవుతుంది? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అని బాధపడసాగింది. భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు. భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు. తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి లలితను చూసి, తల్లి, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుణ్ణు అనే గంధర్వరాజు కుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది. నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు. మనుషులను తింటున్నాడు. అది నేను చూడలేకపోతున్నాను. నాకు సుఖం అనేది లేదు. కాబట్టి ఈశ్వర్య, నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు. రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక, రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు.
అతని పాపాలన్నీ కూడా నశించాయి. పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు. ఇక వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతము ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కామద ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. అయితే ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండు తింటే చాలు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 1 నిమిషంలో మీకు ఉన్న దరిద్రం పోయి అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి. అలా పూజించిన ఆకులలో నుండి ఒక తులసి ఆకును తీసుకుని ప్రసాదంగా భావించి తింటే చాలా మంచిది. కానీ ఈ పూజకు వాడే తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు. కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, మానసిక సమస్యలతో, ధన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి పూజామందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటోను సిద్ధం చేసుకోనండి. గంధము కుంకుమలతో బొట్లు పెట్టి తులసి ఆకులతో పూజించండి. ఆ తరువాత పసుపు రంగులో ఉండే పళ్ళను అంటే అరటి పళ్ళను కానీ మామిడి పండ్లను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. మీరు వేరుగా స్వీట్స్ పెట్టినా పర్వాలేదు, కానీ వాటితో పాటు ఈ పసుపు రంగు పండ్లను నివేదించండి. పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఇంట్లోని వారందరూ ముందు ఒక తులసి ఆకును నోట్లో వేసుకుని ఆ తర్వాత ఈ పసుపు రంగు పళ్ళను ప్రసాదంగా స్వీకరించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పళ్ళు తినండి. ఇలా ఈ కామద ఏకాదశి రోజు ఎవరైతే పసుపు రంగు పళ్ళను స్వీకరిస్తారో వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కనుక కామద ఏకాదశి రోజు మీరు కూడా మర్చిపోకుండా ఈ పండును విష్ణుమూర్తికి నివేదించండి. మీరు ప్రసాదంగా స్వీకరించండి. చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చైత్రశుద్ధ ఏకాదశి ఇది శ్రీరామ నవమి తర్వాత వస్తున్న ఏకాదశి. సీతారాములు ఆదర్శ దంపతులు. ఒకే భార్యతో శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎటువంటి మచ్చ లేనివాడిగా మిగిలిపోయాడు. ఇలాంటి శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు ఈ ఒక్క వస్తువు కొని ఇస్తే భార్య నిత్య సుమంగళిగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే జీవితాంతం స్త్రీకి వైధవ్యం రాకుండా ఉంటుంది. వారి జన్మాంతం వరకు నిత్య సుమంగళిగా వర్ధిల్లుతూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఒక చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఆ బహుమతి వలన సీతాదేవి నిత్య సుమంగళిగా వెలసింది. శ్రీరాముడంతటి వాడే భార్యకు బహుమతి ఇచ్చినప్పుడు ప్రతి భర్త కూడా అలా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ అనేది కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు తరతరాల నుండి వస్తూ ఉన్నాయి. ఇలా ఆచరిస్తూ ఉన్న ఒక ఆచరణీయమైన సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్యాభర్తల దాంపత్యం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు ఈ చైత్రశుద్ధ ఏకాదశి రోజు అనగా కామద ఏకాదశి రోజు ఈ చిన్న వస్తువును తప్పక కొని ఇంటికి తెచ్చుకోవాలి. మరి ఆ వస్తువు ఏమిటంటే ఒక బంగారపు లేదా వెండి కుంకుమ భరిణ. ఇలా రామనవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు కుంకుమ భరిణ కొని ఇవ్వాలి. ఈ కుంకుమ భరిణలో కుంకుమ నింపి భార్య భర్త చేత పాపిట్లో ఈ కుంకుమతో బొట్టు పెట్టించుకోవాలి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది. ఆ దంపతులు సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. సీతారాములు ఇరువురు పెళ్లి అయినప్పటి నుండి తమ చివరి రోజు వరకు సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ భర్త చెయ్యిని వదల్లేదు. అలాగే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడిగానే మిగిలిపోయాడు. ఆయన చరిత్రలో మరొక స్త్రీకి చోటు ఇవ్వలేదు. సీతారాములు ఆదర్శ దంపతులు. ఇలా సీతారాముల వలె కష్ట సుఖాలలో తోడుంటూ ఆదర్శ దంపతులుగా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలంటే భార్యాభర్తలు తప్పక కామద ఏకాదశి రోజు ఈ పరిహారం చేయాలి. ఏమీ లేదు, బంగారంతో లేదా వెండితో చేసిన కుంకుమ భరిణను భర్త భార్యకు కొని ఇవ్వండి. ఆ తర్వాత భార్య దానిలో కుంకుమను వేసి భరిణతో పాపిటలో బొట్టు పెట్టించుకొని తర్వాత ఆ కుంకుమ భరిణను బీరువాలో దోచుకోండి. బంగారం వెండి కొనలేని వారు మామూలుగా కుంకుమను కొని తెచ్చుకొని మీ భర్తతో బొట్టు పెట్టించుకోండి.
ఇలా చేస్తే తప్పక దీర్ఘ సుమంగలిగా ఉంటారు. మీకు అంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.